మంత్రగత్తెలు, క్షుద్ర పూజలు వంటివి జనరల్ గానే చాలా మంది అటెన్షన్ గ్రాబ్ చేస్తాయి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. బీరుబాల రబా గారిది అస్సాంలోని ఒక మారుమూల గ్రామం. అక్కడి ప్రజలు ఎక్కువగా మంత్రగత్తెలను, మూఢనమ్మకాలను నమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ ఊర్లో ఏదైనా ఒక తప్పు జరిగితే వారికి అనుమానంగా ఉన్న మహిళను మంత్రగత్తె అని ముద్ర వేసి నిందించేవారు, వేధించేవారు. ఇది నిజమేనేమో అని బీరుబాల గారు కూడా మొదట నమ్మేవారు. కానీ ఒక రోజు బీరుబాల గారి కొడుకు అనారోగ్యం పాలైతే అతను మంత్రగత్తెలచే శపించబడ్డాడు. కొన్ని రోజుల్లో చనిపోతాడు అని ప్రచారం జరిగింది. కానీ మన కొడుకుకి టైఫాయిడ్ వచ్చిందని తెలుసుకొని మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడంతో వెంటనే అతను కోలుకున్నాడు. ఇక అప్పటి నుంచి బీర్బల గారు మంత్రగత్తెల గురించి చెప్పే స్టోరీస్ అన్ని కూడా నమ్మడం మానేసి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ వారిలో అవగాహన కల్పించడం మొదలు పెట్టారు. ఇలా మంత్రగత్తెలు అనే పేరుతో మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా పోరాడి మహిళల కోసం ఎంతో కృషి చేసినందుకు గాను 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.